గులాబీ బాస్ కేసీఆర్ తిరిగి యాక్టివ్ అవుతున్నారా? అందుకే పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారా? కార్యకర్తలకు బీఆర్ఎస్ అధినేత ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? ఇంతకు పార్టీ బలోపేతం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? కారు పార్టీ నేతల్లో ఇప్పుడు దీనిపైనే చర్చ జోరుగా సాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చాలా కాలం సైలెంట్గా ఉన్నారు. తన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. పొలిటికల్గా కేసీఆర్ ఎలాంటి కామెంట్ చేయలేదు. మధ్యలో కృష్ణా జలాలపై నల్లగొండ సభలో మాట్లాడిన తర్వాత మళ్లీ మౌనంగానే ఉంటూ వచ్చారు గులాబీ బాస్. కానీ ఇటీవల కేసీఆర్ తాను తిరిగి యాక్టివ్ అవుతున్నాను అనే సిగ్నల్ ఇస్తున్నారు. అందులో భాగంగానే ఫామ్ హౌస్కు వచ్చిన లీడర్లను కలుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి కావడంతో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా కామెంట్ చేస్తున్నారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాను, నేను కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు అని ఇటీవలే కేసీఆర్ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఎందుకు వారికి దాని కూడా ఏమేమో మాట్లాడుతుంది. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. నేను వెళ్ళినా అంటే మళ్ళీ భూకంపం పుట్టాలి. ఇక చూద్దాం ఎక్కడి దాకా చేస్తారో, వీళ్ళ కథ ఏందో చూద్దాము. ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, వీళ్ళ కథ చూడాలి అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి. డెఫినెట్గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు. పార్టీ ఫిరాయింపులు, సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రంలో త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయని కేసీఆర్ ఇటీవలే కామెంట్స్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అతి త్వరలోనే బై ఎలక్షన్స్ జరుగుతాయని నేతలంతా సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు గులాబీ బాస్. ఓవైపు గులాబీ బాస్ వ్యాఖ్యలపై జోరుగా చర్చ సాగుతున్న వేళ ఈ నెలాఖరున భారీ బహిరంగ సభతో రీ ఎంట్రీ ఇవ్వాలని కేసీఆర్ భావించారు. గజ్వేల్ లేదా సిద్దిపేటలో అతిపెద్ద సభ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే కులగణన సర్వేను మళ్లీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం ఫలితంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం కానుండటంతో ఆ భారీ బహిరంగ సభను ప్రస్తుతానికి వాయిదా వేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయంగా ఈ నెల 19న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. ఈ మీటింగ్కు పార్టీకు చెందిన అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు, అన్ని స్థాయిల్లోని మాజీలు హాజరు కానున్నారు. కారు పార్టీకి చెందిన కార్యవర్గ సభ్యులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 27వ తేదీతో బీఆర్ఎస్ పార్టీని స్థాపించి 24 ఏళ్లు పూర్తయి 25వ సంవత్సరంలోకి వస్తుంది. దీంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గులాబీ ప్రస్థానంపై స్పెషల్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నారు గులాబీ పార్టీ నాయకులు. గులాబీ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ బలోపేతంపై అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ అధికారం కోల్పోయి సంవత్సరం పూర్తయినా ఇప్పటి వరకు పార్టీ నిర్మాణంపై కేసీఆర్ దృష్టి సారించలేదు. ఈ నెల 19వ తేదీన జరిగే మీటింగ్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో కేసీఆర్ ప్రకటిస్తారు. దీంతో పాటు గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల ఏర్పాటుపై క్లారిటీ ఇవ్వనున్నారు. పార్టీ అనుబంధ విభాగాల కమిటీలను భర్తీ చేసే అంశంపై గులాబీ బాస్ స్పష్టత ఇస్తారు. పార్టీ కమిటీలు పూర్తయిన తర్వాత నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులను ఏర్పాటు చేసే విధంగా కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సెప్టెంబర్ నెలలో పార్టీ ప్రతినిధుల సభను ఏర్పాటు చేసి రాష్ట్ర అధ్యక్షుని గులాబీ నేతలు ఎన్నుకోనున్నారు. సుదీర్ఘకాలం తర్వాత కేసీఆర్ పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహిస్తుండటంతో ఏం మాట్లాడతారనే చర్చ గులాబీ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇక కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ గత కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ప్రజల్లోకి రావాలని అంటున్నారు. అయినప్పటికీ కేసీఆర్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించలేదు, అసెంబ్లీకి రాలేదు. సీఎం రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా పరోక్షంగా కేసీఆర్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ ముఖ్య నేతలంతా పాల్గొంటారు. కాబట్టి ఆ వేదికపై నుంచి సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా తమ అధినేత ఎలాంటి కామెంట్ చేస్తారు అనే దానిపై గులాబీ నేతల్లో డిస్కషన్ జరుగుతోంది.
ఈ సమావేశం వేదికగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, రైతు రుణమాఫీ, రైతు భరోసా లాంటి విషయంలో సర్కారు వైఫల్యాలను గులాబీ పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్లనుంది. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, అధికారంలోకి వచ్చాక ఏం చేసింది అన్న దానిపై మాజీ సీఎం కేసీఆర్ పూర్తి స్థాయిలో స్పందించే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. మొత్తంగా చూస్తే ఈ నెల 19న బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఏం జరగబోతోందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.